పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ తిరుమలకు భక్తుల తాకిడి భారీగా తగ్గింది. అందువల్లనే స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 5-6 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ 2-3 రోజులు కూడా అలాంటి రద్దీని కొనసాగే అవకాశం అయితే ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఇలాంటి ప్రభావమే ఉంది. అంటే చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండడం, ముఖ్యంగా మన ఏపీకి పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా ఎన్నికలు బిజీలో పార్టీలన్నీ ఉండడం, అక్కడ ప్రజలు కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో చాలామంది తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి దీన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అందువల్లనే ఇట్లా రద్దీ తగ్గినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. సో వచ్చిన భక్తులకి అందరికీ కూడా సంతృప్తికరంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అక్కడ స్వామి దర్శనం చేసి పంపుతున్నారు. చాలా ఈజీగా స్వామి దర్శనం అవుతుంది. భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సాధారణ రద్దీ ఉన్న నేపథ్యంలో గదులు, కాటేజీలు దొరుకుతున్నాయి. భక్తులు ప్రశాంతంగా తలనీలాలు అన్నీ కూడా సమర్పిస్తున్నారు. అదేవిధంగానే స్వామి దర్శనం 5-6 గంటల్లోనే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కేవలం అంటే ఈ వేసవి రద్దీ కారణంగా దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోతాయి. అలాంటిది ఒక 10-15 కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉంటున్నారు. ఈ 2-3 రోజులు ఇలాంటి ప్రభావమే ఉంటుంది. దాని తర్వాత రద్దీ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రేపు తమిళనాడు ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకేదన్నా ఎల్లుండి వరకు ఈ ప్రభావం అయితే ఉంటుంది. దాని తర్వాత మాత్రం తిరుమలకి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ దగ్గరలో ఉన్న ప్రజలు మాత్రం త్వరగా వచ్చి 2-3 రోజులుగా దర్శనం చేసుకుంటే చాలా ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.